పట్టణంలోని గోవిందపల్లిలో గల యేసు రక్త గార్డెన్లో జ్యోత్స్న పరీక్షలు
కోసం గ్రామాల్లో ఉన్నటువంటి వైద్యం చేయించుకున్నటువంటి సామర్థ్యం కూడా లేని వారు ఎంతోమంది ఉండుట, వారికి కనీసము అవగాహన కూడా లేని ప్రజలు ఉంటా చూసి జ్యోత్స్న గారు, డాక్టర్ జ్యోత్స్న మేడం గారు, ఎంబీబీఎస్ డీజీ, వారి యొక్క భర్త ఇష్ఫాక్ అలీ గారు జ్యోత్స్న హాస్పిటల్ గారు వారిని సంప్రదించి మరి పేద ప్రజలకి, గ్రామీణ ప్రజలకి మా చర్చిలో వైద్యాన్ని అందించడానికి వారు వచ్చి ఉన్నారు. దాదాపు ఒక 200-300 మంది ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొని వారు ఉచితంగా మందులు పంపిణీ చేయగా వారు అందుకొని వారు సంతోషిస్తూ ఉన్నారు. మరి ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి జ్యోత్స్న గారిని, డాక్టర్ జ్యోత్స్న ఎంబీబీఎస్ డీజీఓ గారి, అలాగే ఇష్ఫాక్ అలీ గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి పేద ప్రజలకు రానున్న దినాల్లో కూడా మరి డాక్టర్స్ వైద్యం అందించడం చేత మాస్టర్ లాజరస్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద నిరుపేదలకు వైద్యం అందించాలనే ఆలోచనతో ఈనాడు ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో జ్యోతి హాస్పిటల్ డాక్టర్ జ్యోత్స్న, అదేవిధంగా ఇష్ఫాక్ అలీ గారు ఉచితంగా వైద్యం చేయడంతో పాటుగా స్వయంగా మందులను కూడా పూర్తి స్థాయిలో ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు మరి మేలు చేయడం అంటే అందుకు మానవ సేవ అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఇట్టి మరి కోరగానే వారు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి పేద ప్రజల కొరకు ఉచితంగా వైద్యం ఇప్పించే ఏర్పాటు చేసినటువంటి లాజరస్ పాస్టర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లాంటి ఫ్రీ క్యాంప్స్ ఎన్నో చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాలని, ఈ అవకాశం కల్పించిన దేవుడికి స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగిత్యాల పట్టణంలో ఉన్న ఎంతోమంది స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలు కాని వాళ్ళందరికీ నా చేత వీలైనంత తక్కువ ధరలలో నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. మా హాస్పిటల్ నందు మా హస్బెండ్ డాక్టర్ ఇష్ఫాక్ అలీ గారు ప్రతి గురువారం స్కిన్ వీటన్నిటికి సంబంధించిన పేషెంట్లందరికీ ఫ్రీగా సేవ